హైదరాబాద్లోని బస్ భవన్ ఎదుట ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కూడా ఆదుకునేలా రోజువారీగా 1000 రూపాయల జీవన భృతి, ప్రభుత్వ సంస్థల్లో ఆటోలను కూడా తిప్పుకునేలా అనుమతి ఇవ్వాలని, ట్యాక్స్లను రద్దు చేసి పెండింగ్ చలాన్లు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇటు మహాలక్ష్మి పథకంతో మా పొట్ట కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఆటో కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బస్ భవన్ వద్ద ఆటో కార్మికులంతా కూడా ధర్నా చేపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటు ఓలా కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఏదైతే ఉబర్తో పాటు వీటన్నిటిని కూడా రద్దు చేయాలని కూడా ప్రధానంగా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మా కుటుంబాలు కూడా రోడ్డున పడుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆటో కార్మికుల యూనియన్లు కూడా కొంతమంది మనతో పాటు ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? మహాలక్ష్మి స్కీమ్ తో మీకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? ప్రభుత్వము మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో, వివిధ జిల్లాలలో, మండలాల్లో మహిళలందరూ కూడా ఆటోలు ఎక్కడము మానేయడం జరిగింది. అయితే ఆటోలు ఎక్కపోవడం వలన రోజుకు 1000 రూపాయలు సంపాదించేటువంటి ఆటో డ్రైవర్ ఆ 1000 రూపాయల్లో కూడా కేవలము 350 రూపాయలు మాత్రమే డ్రైవర్ ఇంటికి తీసుకెళ్తాడు. మీతో 750 రూపాయలు, మీతో 650 రూపాయలు కిస్తీలు కట్టడానికి సరిపోతుంది, పెట్రోల్ డీజిల్కి సరిపోతుంది, అదేవిధంగా ఫైనాన్సర్ ఈఎంఐకి సరిపోతుంది. మరి ఈ విధంగా 300 రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్లడానికి అసలు డబ్బులే రావట్లేదు. 300 రూపాయలకు కూడా సంపాదించుకోలేనటువంటి పరిస్థితి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఏర్పడ్డది. మరి ఇంతమంది ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కుటుంబాల్లో మహిళలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, పస్తులు ఉంటా ఉన్నారు ఒక 10 రోజుల నుంచి. మరి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలా. అసలు ఉచితంగా ఇమ్మని చెప్పి ఏ మహిళలు అడిగిరు అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. ఇంకోటి ఆర్టీసీ నష్టాల్లో ఉంది. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసింది ఇంతకుముందు ప్రభుత్వము. మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆర్టీసీని కాపాడుతుంది? ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము మా యొక్క డిమాండ్లు ఏంటంటే, ఆటో డ్రైవర్లకు రోజుకు 1000 రూపాయలు మీరు జీవన భృతి ఇవ్వండి. లేదు అని అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటోలన్నింటినీ కూడా ప్రభుత్వ విభాగాల్లో పెట్టుకోండి. ప్రభుత్వ విభాగాల్లో పెట్టుకుని కార్లు ఏ విధంగా ట్యాక్సీలు అయితే పెట్టుకున్నారో ఆ విధంగా కార్లను పెట్టుకుని ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించండి. ఒకవేళ ఇది కాకపోతే అన్ని సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక బంద్ కూడా BMS వెనకపోదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. ఈ ఏదైతే సొంతంగా స్వయం ఉపాధితో నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. వాళ్ళ ఆదుకునేదే ప్రభుత్వం ఎట్లా సహాయం చేసే పరిస్థితి లేదు, ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. కనీసం ఇట్లాంటి వ్యవస్థను కూడా ఇబ్బందుల పాలు చేయకుండా ఆటో డ్రైవర్లను మటుకు ఆదుకొని రేపు రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్ల చావుకు కారణమయ్యే ప్రభుత్వం కావద్దని మేము సదుద్దేశంతో ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏంటంటే ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయకండి, ఆటో డ్రైవర్లకు న్యాయం చేయండి. ఇది వారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు రోజువారీగా 1000 రూపాయలు భృతితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగానైతే కార్లను ఉపయోగిస్తున్నారో అదే విధంగా ఈ ఆటోలను కూడా నడిపించాలి. అంతేకాకుండా మా కుటుంబాలను ఆదుకోవాలని కూడా వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా ముత్యంతో కిరణ్, సాక్షి టీవీ, బస్ భవన్ నుండి.